టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బతికిపోయారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఓ ఆట ఆడుకోవాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ కాలేదు. కేసీఆర్ మరోసారి రేవంత్ అండ్ బ్యాచ్ కోరలకు చిక్కకుండా తప్పించుకున్నారు. ముందు వేసుకున్న పథకం ప్రకారమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇక సభకు రారు అనేది స్పష్టమైపోయింది. టీఆర్ఎస్ చేత సభను బహిష్కరింపజేయడం ద్వారా కాంగ్రెస్కి చిక్కినట్లే చిక్కి తెలివిగా తప్పించుకున్నారు కేసీఆర్. పాలమూరు ప్రాజెక్ట్, కృష్ణా జలాలపై ప్రభుత్వ ధోరణిని విమర్శిస్తూ ప్రెస్ మీట్లో చెలరేగిపోయిన కేసీఆర్ తొలి రోజు అసెంబ్లీకి వచ్చి కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఇక రెండవ రోజు సమావేశానికి ఇప్పుడు ఆయన డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ ఏకంగా అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించడంతో కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి కాంగ్రెస్ ఒకే వ్యూహం మీద ఉంది. అది కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించడం. రేవంత్ రెడ్డి రోజుకు ఒక్కసారైనా సరే టీఆర్ఎస్ అధినేతను అసెంబ్లీకి ఆహ్వానిస్తూ ఉంటారు. నువ్వు సభకి రా, నువ్వు చేసింది ఏంటో చెప్పు, అక్కడే అన్నీ తేల్చుకుందామంటూ సవాల్ చేస్తూ ఉంటారు. కేసీఆర్ మాత్రం 2023లో ఓడిపోయిన తరువాత అసెంబ్లీ సమావేశాలకు రానే లేదు. ఇప్పటికీ 3 సార్లు మాత్రమే ఆయన హాజరు వేయించుకోవటానికి అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్నిసార్లు సవాల్ చేసినా కేసీఆర్ మాత్రం సమావేశాలకు రాలేదు. కేసీఆర్ వస్తే 10 ఏళ్ల ఆయన పాలనపై కడిగి పారేయాలని రేవంత్ సహా అందరూ ఆయుధాలు సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా కేసీఆర్ 2 ఏళ్లుగా తప్పించుకుంటూనే ఉన్నారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ సర్కార్ని ఎండగట్టారు. ఏపీకి, చంద్రబాబుకి తెలంగాణ సర్కారు లొంగిపోయిందని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అదే ప్రెస్ మీట్లో గగ్గోలు పెట్టారు. ఎప్పట్లాగే భూకంపం పుట్టించి ఒక్కొక్కరిని అల్లాడిస్తానని మాటలతో బెదిరించారు. ఇదంతా చూసి కేసీఆర్ సభకు వస్తారేమో, అసెంబ్లీ యమా రంజుగా ఉంటుందని రేవంత్ సహా అందరూ సిద్ధమైపోయారు. అసెంబ్లీ తొలి రోజు నిజంగానే కేసీఆర్ వంది మాగదులతో కలిసి సభకు వచ్చారు. లాంఛనంగా హాజరు వేయించుకున్నారు. ఆయన సభలో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా వచ్చి కరచాలనం చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో మరోసారి జనం కూడా కేసీఆర్ మాటల మాయలో పడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, రేవంత్ సర్కార్ని చెడుగుడు ఆడుకుంటారని భావించారు. రేవంత్ కూడా కేసీఆర్ సభకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేమేమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి. మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నా. సభకు రాండి, చర్చించండి. అదేమిటో అనూహ్యంగా సమావేశాల రెండవ రోజు కౌన్సిల్కి వచ్చిన కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ అధినేత సభకు రావాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి మాటని రిపీట్ చేశారు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఎవడు ఏమనుకుంటే నాకేంటి, నేను మాత్రం సభకు రాను అని కేసీఆర్ డిసైడ్ అయినట్లున్నారు. రెండవ రోజు కేసీఆర్ సభకు వస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. ఎప్పట్లాగే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అయితే అంతకంటే తెలివిగా టీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కథ నడిపించారు. బీఎస్సీలో ఒకటి పెట్టి సభలో మరొకటి చర్చిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఏకంగా శాసనసభ సమావేశాల్ని బాయ్కాట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్, కృష్ణా జిల్లాలో వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. అలాంటి సమయంలో సభను బహిష్కరించడం ద్వారా కేసీఆర్ కూడా సభకు రాకుండా టీఆర్ఎస్ వ్యూహం పన్నింది.
6 నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సభకు రావాలి. ఆ నియమం ప్రకారం మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి సంతకం పెట్టి కేసీఆర్ పరారైపోయారు. సభలోకి వస్తే తాను మాట్లాడితే రేవంత్ రెడ్డి ధాటిని తట్టుకోలేనని అనుకున్నారో ఏమో. ప్రస్తుతం అనారోగ్యంతో తాను ఇలాంటి సాహసాలు చేస్తే దెబ్బతింటారని భయపడ్డారో ఏమో. మొత్తానికి కేసీఆర్ మరొకసారి అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయారు. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే తానే సమావేశాలను బహిష్కరించి తమ నాయకుడి కేసీఆర్ పరువును కాపాడు.